మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, జాతీయ గౌరవం అందుకున్న కార్తికేయ 2. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ 70వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన అధికారికంగా వచ్చేసింది. వివిధ భాషల నుంచి ఎంపిక చేసిన చిత్రాలకు విజేతలకు పురస్కారాలు అందించబోతున్నారు. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. నిఖిల్ హీరోగా చందు ముండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ 2022లో విపరీతమైన పోటీ మధ్య విడుదలై భారీ ఎత్తున విజయం సాధించడం తెలిసిందే. సరైన థియేటర్లు తొలుత దొరకపోయినా విజయం సాధించాక నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్ల విజయకేతనం ఎగరేసింది. ఇప్పటికీ కీర్తి దక్కించుకున్న ఉత్తమ చిత్రం మలయాళం మూవీ అట్టంకుకు అగ్ర తాంబూలం దక్కింది. బెస్ట్ యాక్టర్గా రిషబ్ శెట్టి కాంతారకు గాను విన్నర్గా నిలిచాడు. రీజనల్ మూవీస్ కేటగిరీలో కన్నడ KGF 2, తమిళం పొన్నయ్యన్ సెల్వన్ 1 అవార్డులు గెలిచాయి. ఉత్తమ దర్శకుడు సురాజ్ R, భరజత్య, ఉంచాయి విజువల్ ఎఫెక్ట్స్, బ్రహ్మాస్త్ర పార్ట్ 1, హూల్సమ్ ఎంటర్టైన్మెంట్, కాంతారా సినిమాటోగ్రఫీ, PS1 గాయకుడు అర్జిత్ సింగ్, బ్రహ్మాస్త్ర గాయని బాంబే జయశ్రీ, చయుమ్ మేల్, చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపాద మల్లికాపురం, స్క్రీన్ ప్లే ఆనంద్ ఏకర్షి అట్టంకు వివిధ భాగాల్లో పురస్కారం గెలుచుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్కు గాను AR రెహమాన్కు పొన్నియిన్ సెల్వన్ 1కు గాను అవార్డు రాగా, కొరియోగ్రఫీ జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్, తిరు చిత్రం బలం, సౌండ్ డిజైన్ PS1 ఖాతాలో చేరింది. తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు, కానీ ఉన్నంతలో కార్తికేయ 2కు ఎక్కువ గుర్తింపు వచ్చింది. వివిధ ప్రమాణికులను ఆధారంగా చేసుకుని ఇచ్చే జాతీయ అవార్డులను మరిన్ని టాలీవుడ్కు రావాల్సింది, కానీ ఈసారి సర్దుకోవాల్సిందే. 2023 సంవత్సరానికి ఎక్కువ నామినేషన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం అప్పుడేం జరుగుద్దో. ప్రాణాల్ని కాపాడడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు, డాక్టర్ని. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, వీరమల్ల నుంచి నిధి అగర్వాల్ పై స్టన్నింగ్ పోస్టర్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి పవన్ నుంచి అనౌన్స్ అయ్యే మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా, ఈ చిత్రంపై భారీ హైప్ అప్పట్లో నెలకొంది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి నేడు నిధి బర్త్డే కానుకగా మేకర్స్ ఒక అద్భుతమైన పోస్టర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టింది అని చెప్పాలి. తన డ్రెస్సింగ్ గానీ, ధరించిన ఆభరణాలు గానీ ఆమెకు మరింత అందాన్ని తీసుకొచ్చాయని చెప్పవచ్చు. మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పంచమిగా నటిస్తుండగా మేకర్స్ ఈ సినిమాని 2 భాగాలుగా రిలీజ్కి తీసుకురాబోతున్నారు. అలాగే నిన్ననే సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా మొదలు కాగా, పవన్ సినిమా సెట్స్ త్వరలోనే జాయిన్ కాబోతున్నారు. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు MM కీరవాణి సంగీతం అందిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ప్రభాస్ హను మొదలు పెట్టేశారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ రాబోతుంది. ఇప్పటికే కల్కి 2898 ADతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, అలాగే తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా రెడీ అవుతుంది. టాలెంటెడ్ దర్శకుడు హను రాఘుపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఆగస్టు 17న జరగనుందని, సెప్టెంబర్ 21న తమిళనాడులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మొన్నటి వరకు చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక అనుకున్నట్లే నేడు మేకర్స్ పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు. అయితే అధికారిక సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ప్రభాస్
బ్లాక్ డ్రెస్ లో చాలా కూల్ గా దర్శనమిచ్చాడు. ఇక ఈ సినిమా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉన్న కథతో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుందని మొదట టాక్ వచ్చింది. అయితే తాను నటించడం లేదని ఆమెనే స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్నది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ సుదీప్ చటర్జీ ఈ చిత్రానికి కెమెరామ్యాన్ గా వర్క్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూజ రోజునే ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని కూడా టాక్ అయితే వచ్చింది. ఇక ఆ సమయం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది ప్రభాస్ అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ అవుతుందనే అనుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్, ఆయన పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. కల్కి వంటి విజయం తర్వాత అభిమానులు ప్రభాస్ నుంచి మరింత కొత్తదనం, వైవిధ్యం కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అలాంటి ఎలిమెంట్స్ తో కూడి ఉండనున్నదనే త్వరలోనే తెలుస్తుంది. ఇది ప్రభాస్ కెరియర్ లో మరో బిగ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.